హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మునక్కాడ టమాటో కర్రీని ఈజీగా ఎలాంటి పొడులు మసాలాలు వాడకుండా ఎలా చేసుకోవాలి ఇప్పుడు మన ఛానల్లో చూసేద్దాం. ఈవెన్ బ్యాచిలర్స్ ఇంకా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతామా. ముందుగా కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడవుతున్నప్పుడు దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ 3 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లోకి 3 దాకా పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా దీంట్లోకి 1/2 స్పూన్ దాకా పసుపు, ఇంకా 1/2 స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు ముందుగానే వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి, అది కూడా కొంచెం ఫాస్ట్గా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడిన తర్వాత దీంట్లోకి ములక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 దాకా ములక్కాడని ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ములక్కాడ ముక్కలు ఫ్రై అవ్వడానికి ఒక 15 మినిట్స్ పాటు టైం పడుతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగా. 15 మినిట్స్ తర్వాత కొంచెం మంచిగా ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. అంటే మీరు నొక్కి చూస్తే కనుక ములక్కాడ ముక్కని మీకు తెలిసిపోతుంది. మునక్కాయ ముక్కలు కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటోలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వాటిని ఇందులోకి వేసుకోవాలి. మీకు వీలైతే బాగా పండిన టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది. టమాటో ముక్కలు కూడా కొంచెం మెత్తపడిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ దాకా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు దాకా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు మీరు ఈ టైంలో సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటున్నానంటే మనం ముందు ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకే ఇప్పుడు ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఉడికిన తర్వాత దీంట్లోకి చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే మునక్కాయ టమాటో కర్రీ రెడీ అండి. చూసారుగా వీడియోని, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.